హలో గాయ్స్, మనం కొంచెం కొత్త ట్రై చేస్తున్నాం సర్వైవల్ సిరీస్లో. కానీ ఈ సర్వైవల్ సిరీస్లో ఒక చిన్న రిసోర్స్ ప్యాక్ యాడ్ చేసా, యాక్షన్ అండ్ స్టఫ్స్. ఇప్పుడు రూల్స్. ఓకే, ముందుగా మన సర్వైవల్ సిరీస్ని మనం సింపుల్, ఎస్థెటిక్ ఇంకా స్లో ఫ్లోలో తీసుకెళ్దాం. లైక్ ఆఫ్ కోర్స్ ఏం రష్ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న బేస్ని తయారు చేసుకుందాం. దాని తర్వాత మేబీ మైనింగ్కి వెళ్దాం. దాని తర్వాత ఒక చిన్న పెట్టిని టేమ్ చేసుకోవడం, వెదర్ ఇట్ ఈస్ వుల్ఫ్ ఆర్ ప్యారెట్ ఏదైనా ఓకే. అండ్ ఎస్, వస్తూ మన సిరీస్లో మనం అన్ని యానిమల్స్ ఇంకా అన్ని ఐటమ్స్వి యానిమేషన్స్ ఎలా ఉంటాయో అవన్నీ చూడబోతున్నాం. సో స్టే ట్యూన్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి. ఓ, అండ్ దిస్ ఈజ్ సీడ్ యానిమేషన్. ఓ, ఒక దానికంటే ముందు యానిమేషన్ ఇలా లేకుండే. మేబీ అప్డేట్ అయ్యే కొద్దీ యానిమేషన్స్ ఇలా మారుస్తుర్రు. ఓకే, మైన్క్రాఫ్ట్ ఫస్ట్ రూల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ట్రీస్ని చేతులతో చాప్ చేయడం. ఓ, మైన్క్రాఫ్ట్ లాజిక్. డోంట్ వరీ గైస్, ఇప్పుడిప్పుడే ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం. సో లక్కీ వెళ్ళాలని కోరుకుంటున్నా. మీ సబ్స్క్రైబ్ ఒకటి కావాలి చాలు. ఫైనలీ డన్. ఈ చెట్టు లష్ భయంలో ఉంటుంది కదా, లష్ కేవ్స్లో. మేబీ దీని కింద లష్ కేవ్ ఉంది. ఆఫ్ కోర్స్ 80% ఛాన్స్. ఆల్ రైట్, మన ఇంటిని తయారు చేయడానికి చాలా దొరుకుతాయి ఇక్కడ. సో వెళ్ళి మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ కేవ్ని. ప్లాంక్స్ కావాలి, క్రాఫ్టింగ్ టేబుల్, ఒక పికెక్స్ని తయారు చేసుకుందాం. వుడెన్ పికెక్సే. అండ్ మేబీ ఒక యాక్స్ని కూడా తయారు చేసుకుందాం. హియర్ ఇట్ ఈస్. నేను యాక్స్ని తయారు చేసుకున్నా. ఓకే, ఇప్పుడు లెట్స్ గో. దీని యానిమేషన్ చూడండి, దట్స్ సూపర్ కూల్. ఓ, ఇది ఒక్కటి తీసుకొని ఏం చేయాలి? యానిమేషన్స్ బాగున్నాయి కదా. ఒక స్టిక్ కూడా దొరికింది. స్టిక్ యానిమేషన్ కూడా బాగుంది. రైట్. ఓకే, ముందుగా నేను ఏమనుకుంటాను అంటే ఈ ట్రీస్వి కూడా సాప్లింగ్స్ దొరుకుతాయి అనుకున్నా, బట్ నో, దొరుకుతలేవు. సో ఇప్పుడు లష్ కేవ్ని ఎక్స్ప్లోర్ చేయాలని బయలుదేరా. ఓకే, నేను ఏదైతే చెయ్యొద్దు అనుకుంటున్నానో నేను అది చేస్తున్నా. స్ట్రైట్ డిగ్గింగ్. స్కేర్డ్ ఆఫ్ స్ట్రైట్ డిగ్గింగ్ గైస్, ఐ కెన్ డూ ఇట్. కానీ నేను చాలా జాగ్రత్త ఉంటున్నా గైస్. రైట్. ఓ, వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్ళొచ్చు, కింద ఏం లేదు. సో ఐ నీడ్ టు గో. ఓ, నేను జాగ్రత్త వెళ్తా. డోంట్ ఎక్స్పెక్ట్ మీ. నాకు స్ట్రైట్ డిగ్గింగ్ అంటే చాలా భయం. ఉన్న సామాన్లు అన్నీ పడిపోతాయి ఒకవేళ చనిపోతే. ఓ కేవ్లో ఒకటి గ్లోబెరీ ఉందా? ఓకే, సో నాకైతే లష్ కేవ్ దొరికింది, కానీ ఇక్కడ ఒకటే గ్లోబెరీ ఉండే. సో నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లోబెరీని నేను తీసుకుంటాను. ఓకే. ఓ, గ్లోబెరీ చాలా గ్లో చేస్తుంది. సూపర్ కూల్ కదా. ఆల్ రైట్, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది రాదు, దీనికి షేడ్స్ కావాలి ఆఫ్ కోర్స్. దెన్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ కేవ్ని. ఓ, అక్కడ లష్ కేవ్ ఉంది. లెట్స్ గో. ఓకే, సో గైస్, లష్ కేవ్ని చూడంగానే నేను ఆగలేకపోయా. సో నేను అక్కడ వెళ్ళిపోయాక నేను చూసా లష్ కేవ్ చాలా చాలా పెద్దగా ఉంది. నార్మల్గా కాదు, చాలా పెద్దగా ఉంది. సో మన ఇంటి డెకరేషన్ కోసం అయితే నేను ఇక్కడ నుంచి చాలా చాలా తీసుకెళ్ళా. ఎగ్జాంపుల్ గ్లోబెర్రీస్, ఫ్లవరింగ్ అజేలియా, మోస్ కార్పెట్స్, మోస్ బ్లాక్స్ అన్నీ తీసుకెళ్ళా. గైస్, వన్ ఫ్యాక్ట్ తెలుసా? ఈ కేవ్ నాకు చాలా లక్కిపోయింది. ఇందులో నాకు ఏం దొరికింది తెలుసా? ఇంకా లష్ కేవ్ వచ్చింది. నేను ఎంత డీప్గా అయితే వెళ్ళానో అంత ఇది ఎక్స్టెండ్ అవ్వకుండా వెళ్ళింది. ఇంకా
ఇంకా ఐ ఫౌండ్ దిస్ క్యూట్ ఫ్లవర్. చోరస్ ఫ్రూట్ కూడా దొరికింది. చోరసో కోరసో ఐ డోంట్ నో, కానీ చూడండి, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ కదా. నేను ఈ కేవ్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేశా. ఓకే, అలా ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ నేను డీప్ స్లైట్ వరకు ఎప్పుడు వచ్చానో నాకే తెలియలేదు. ఈ లష్ కేవ్ మొత్తం డీప్ స్లేట్ వరకు స్ప్రెడ్ అయ్యి ఉంది గైస్. మేబీ ఇక్కడ డైమండ్స్ దొరకవచ్చు. ఓకే, ఇప్పటి వరకు అయితే నాకు దొరికింది కేవలం ఐరన్ మాత్రమే. ఓకే, మనకు ఎలా అయినా ఐరన్ పికెక్స్ కావాలి డైమండ్స్ కోసం. సో ఇక్కడ ఎంతైతే దొరుకుతుందో అవన్నీ మైన్ చేసుకుందాం కదా. ఓకే, మనం ఇంకా డీప్కి వచ్చేసాం. ఇక్కడ మనకి డైమండ్ దొరికింది. మన ఎపిసోడ్లో ఫస్ట్ డైమండ్ కదా. వీఆర్ లక్కీ కదా. ఓకే, ఈ డైమండ్ని మనం జల్దీ మైన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫర్నెస్ని తయారు చేసుకొని అందులో ఐరన్ని స్మెల్ట్ చేద్దాం. ఓకే, నేను ఐరన్ స్మెల్ట్ చేసి డైమండ్ని మైన్ చేసి వెళ్దామని అనుకున్నా. బట్ గాయస్, మీరు నమ్మరు నాతో ఇలా అయిందంటే. ఆగండి ఆగండి, చెప్తా ఎందుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైమండ్ని నేను మైన్ చేసుకుంటా. ఆల్ రైట్ గైస్, లెట్స్ మైన్ అవర్ ఫస్ట్ డైమండ్. ఓకే, రెండు ఉన్నాయి. ఇవి ఆర్లకి లాపిస్ లజూలి కూడా ఉంది. ఇది కూడా మైన్ చేసుకుందాం. ఇక్కడ ఇంకా 2 డైమండ్స్ ఉన్నాయి. ఇవి కూడా మైన్ చేసుకుందాం. నాకు తెలుసు నేను పీస్ఫుల్ మోడ్లో ఉన్నా, బట్ గైస్ దిస్ ఈజ్ నాట్ చీటింగ్ కదా. ఇంకా ఐరన్ స్మెల్ చేసుకున్నాం. ఆల్ రైట్, ఇప్పుడు చెప్తా నాతోనేమవుతుందో. నేను జస్ట్ ఇలా ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలని చూసా. బట్ గైస్, ఇక్కడ ఒక ఏన్షియన్ సిటీ ఉంది. ఆగని చూపిస్తా. ఇక్కడ వేరే డైమండ్స్ లేవు, కానీ బస్ లుక్ ఎట్ దిస్ ఏన్షియన్ సిటీ లిటరలీ కదా. We are lucky guys, don't worry. నేను ఇక్కడ ఇంకా ఏం లూట్స్ని తీసుకెళ్ళను, ఎందుకంటే నా ఇన్వెంటరీ ఫుల్ ఉంది. ఈ థింగ్స్ కూడా నాకు ఇంపార్టెంటే. నేను ఇక్కడ మళ్ళీ వస్తాయి చూడండి, నా ఇన్వెంటరీ చాలా ఫుల్ ఉంది. సో నేనేమనుకుంటానంటే జస్ట్ ఇక్కడ నుంచి కొన్ని ల్యాంటర్న్స్ ఉంటాయి కదా, సోన్ ల్యాంటర్న్స్, అవి తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. డోంట్ వరీ గైస్, మళ్ళీ ప్రామిస్ చేస్తున్నా ఇక్కడ మళ్ళీ వద్దాం. ఇప్పుడైతే లెట్స్ టేక్ సమ్ ల్యాంటర్న్స్ అండ్ గో. ఓ, పీస్ఫుల్ మోడ్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఓకే, ఆ ల్యాంటర్న్ ఒకటి తీసుకుందాం మన ఇంటి డెకరేషన్ కోసం. ఓకే గైస్, ఇన్ని చాలు. సో ఇప్పటికింత చాలు, నేను మళ్ళీ వస్తా. యాక్షన్ అండ్ స్టెప్స్లో టార్చ్ని హోల్డింగ్ యానిమేషన్ ఎలా చూపించారో చూడండి, కూల్ కదా. ఓకే గైస్, టైమ్ టు గో అవుట్. నా వాయిస్ ఇలా వస్తుంది అనుకోకండి, ఐఎమ్ సో స్లీపీ. ఓకే గైస్, మనం బయటికైతే వచ్చేసాం. బట్ ఇల్లు ఇప్పుడు వద్దు, నెక్స్ట్ ఎపిసోడ్లో, ఎందుకంటే ముందే రికార్డింగ్ లాంగ్ అయిపోయింది అండ్ మళ్ళీ లాగైతే నా ఫోన్ బ్లాస్ట్ అవుతుంది.
ఓకే, కోడి పిల్ల ఎలా ఉంటుందో చూద్దాం ఇందులో. ఓ హలో, ఇంత క్యూట్ ఉంది కదా. హలో, పైనకి వచ్చేసాయి ప్లీజ్. కమ్ అప్ బేబీ, వచ్చే పైకి వచ్చే. ఓకే గైస్, ఇవాళకి ఇంత చాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.